హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో మంచి స్నాక్ రెసిపీ చూపిస్తానండి. బంగాళదుంపతో కేఎఫ్సి స్టైల్ చూపిస్తాను. మనం ఎప్పుడు చికెన్తో చేస్తూ ఉంటాం కదా, ఈసారి బంగాళదుంపతో చూపిస్తాను. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. తింటూ ఉంటే ఇలా ఎన్ని తింటామో కూడా తెలియదు, అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికోసం మీడియం సైజులో ఉన్న 3 బంగాళదుంప తీసుకున్నాను. బంగాళదుంపలు కూడా ఇలా చల్లగా ఉండాలి. మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ బంగాళదుంపపై పొట్టు అనేది ఫీలప్ చేసేసి వీటిని వీడియోలో చూపించినట్టుగా మధ్యలోకి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక మనం ఫ్రెంచ్ ఫ్రైకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసినాక వీటిని వెంటనే మనం వాటర్లో వేసుకోవాలండి, లేకపోతే మనకు నల్ల పడిపోతాయి. అలానే సైజ్ కూడా చూసారా, ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా మనం తీసుకున్న వాటిని అన్నిట్లని కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక వాటర్లో వేసుకున్నాక ఈ బంగాళదుంపల్ని మనం 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనకు ఇందులో ఉన్న స్టార్చ్ వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి ఇందులో కూలింగ్ వాటర్ వేసుకోవాలి. ఇలా కూలింగ్ వాటర్ వేసుకోవడం వలన మనకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్ని కూడా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండి వేసేసేయండి. 1 కప్పు తీసుకోండి, మనం దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. దీన్ని మొక్కజొన్న పిండి అని కూడా అంటాం కదా. అలానే 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్, బేకింగ్ సోడా కాదు. ఇలా బేకింగ్ పౌడర్ వేయడం వలన మనకు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఒక చిటికెడంత వంట సోడా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ కారంని, 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలండి. ఇందులో చికెన్ మసాలా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా ఇదంతా కూడా బాగా కలిసాక ఈ పిండిని మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలండి. మరొక బౌల్లో ఒక 2 గుప్పెట్ల వరకు పిండిని వేసేసుకోండి. ఈ మిగతా పిండిని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ఒక బౌల్లో పిండి తీసుకున్నాం కదా, ఈ బౌల్లో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని మనం వీడియోలో చూపిస్తాను చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బంగాళదుంప మొత్తాన్ని కూడా ఇందులో వేసేసేయండి. ఇలా వేసాక వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. మనకు బంగాళదుంపకు పిండి చక్కగా పట్టాలన్నమాట. ఇలా కలుపుకున్నాక ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టండి, మనకు సెట్ అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని మనం కోట్ చేసుకోవాలి. కోటింగ్ కోసం మనం మిగతా పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ పిండిలో ఒక్కొక్క బంగాళదుంప తీసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా పిండి బాగా పట్టించండి. ఇలా పిండి బాగా పట్టించాక ఎక్సెస్ పిండి అనేది దులిపేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఎన్ని అయితే ఫ్రై చేయాలనుకుంటామో అన్ని మాత్రమే ఇలా పిండిలో కోట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక వాయికి సరిపడా ఇన్ని కోట్ చేసుకున్నానండి. నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక మనకు ఆయిల్లో ఎన్ని అయితే ఫ్రీగా ఫ్రై అవుతాయో అన్నిగా వేసుకోవాలి. అలానే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని వేసుకోవాలండి. వీటిని ఫ్రై చేసేటప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. వీటిని వేయగానే వెంటనే గరిటె పెట్టి తిప్పేసుకోవద్దు. ఇవి ఒకవైపు చక్కగా ఫ్రై ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో మనం గరిటె పెట్టి మరొక వైపు తిప్పేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు వెంటనే గరిటె పెట్టేస్తే మనకు కోటింగ్ ఊడిపోతుంది. సో ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు ఇలా తిప్పేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేయండి. మీరు కలిపి పెట్టుకున్న బంగాళదుంప మొత్తం కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని మనం ఒక బౌల్లోనికి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.